ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి అధ్యక్ష ఆయన ఖమ్మం జిల్లా 3 మంత్రులను దర్శక ఏమొచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు ఏమొచ్చినా అధ్యక్ష ఒక మాట అధ్యక్ష ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ల పోరాటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు ఆకలినైనా చంపుకుంటారు ఆకలికైనా ఓర్చుకుంటారు కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష మేము శాసనసభ్యులం ఎంతో మంది తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చిన అధ్యక్ష మాకుండదా అధ్యక్ష మేము మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష నేను అదే అడుగుతున్నా అధ్యక్ష మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలు అంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష మాకు లిఫ్ట్ లేదు కాలువ లేదు రిజర్వాయర్ లేదు చెరువు లేదు కుంట లేదు ఏమనాలి అధ్యక్ష మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష మాట్లాడే చేత కాదా నాకు లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా దేనికి భయపడని వ్యక్తిని ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడం కూడా ఉండడానికి అనర్హున్న అధ్యక్ష నేను